వెల్కమ్ టు సిఎండి న్యూస్. మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు తుమ్మలపేంట రోడ్ దగ్గర అయితే ఉన్నాం. సో చూడొచ్చు, రైతులు ఒక 2-3 సంవత్సరాల నుంచి సరిగా వర్షాలు లేకైతే రైతులు పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే ఈ మధ్య కాలంలో సకాలంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ పంటలు అయితే వేసుకున్నారు. అయితే ఇప్పుడు 2 రోజుల నుంచి అయితే భారీ తుఫాన్ అయితే ఉందని మనకైతే పై అధికారులు అయితే అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదే విధంగా భారీ వర్షాలు కూడా పడుతున్నాయి మనకు తెలుసు. అయితే ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ పంట పొలాలన్నీ కూడా మనం చూడొచ్చు. మునక ప్రాంతం ఇంకొంచెం పెద్ద వర్షం పడితే కూడా ఇవన్నీ మునిగిపోయేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ. అయితే రైతులు ఎంతో కష్టపడి ఎంతో ఆనందంగా వాళ్ళ పంటలను అయితే వేసుకున్నారు. ఫెంగల్ తుఫాన్ మధ్యాహ్నం నుంచి అయితే తీరం దాటుతుందని అయితే అధికారులు మనకైతే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇంతకు మించి వర్షం పడితే ఏంటంటే రైతులు ఎంత కష్టపడి వేసుకున్న పంటను కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడటం అయితే మనకైతే కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఆల్రెడీ పై వరకు అయితే వాటర్ వచ్చేసాయి. ఇంకొంచెం చెట్లు మనకైతే పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇదే విధంగా వర్షం కంటిన్యూ అయితే మాత్రం కష్టం అనే చెప్పొచ్చు. సో తుఫాను మధ్య నుంచి తీరం దాటుతుంది అని అయితే చెప్తున్నారు కదా. ఇంతకు మించి వర్షం పడితే కూడా రైతులు తీవ్రంగా నష్టపోతారు. మళ్ళీ వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని మళ్ళా కష్టపడి మళ్ళీ పెట్టుబడులు పెట్టుకొని మళ్ళా పంట పొలాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ మధ్య కాలంలో మనం చూసాము చాలా సార్లు, ఇది ఈ రోజే కాదు, ఇంతకు ముందు కూడా ఈ మధ్య కాలంలో అయితే భారీ వర్షాలు అయితే పడ్డాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ భారీ వర్షాలు పడటంతో అయితే రైతులైతే ఏంటి, ఒక పక్క రైతాంగం, ఒక పక్క మత్స్యకారులు అందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే. ఈ వర్షాల కారణంగా రైతులకి ఎంత ఇబ్బందో అలాగే మత్స్యకారులకి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందరూ. మనకు ఈ అధికారులు కూడా అలర్ట్లు అయితే జారీ చేయడం జరిగింది. వర్షాలు బాగా ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా మత్స్యకారులు అయితే ఎవరు బయటికి రావద్దు అన్నటువంటి అయితే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నార్మల్ టైంలో అయితే రైతులందరూ కూడా వచ్చి వాళ్ళ పంట పొలాలను చూసుకుంటూ ఉంటారు ఇక్కడ వేసుకుంటూ. కానీ ఈ రోజు మనం చూసినట్టయితే గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుండటంతో అయితే రైతులు ఎవరు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, రైతులు ఇబ్బంది పడకూడదని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అయితే సోమశిల డ్యాం నుంచి అన్ని చెరువులను కూడా నింపేశారు. వాటర్ కి రైతులు ఎటువంటి ఇబ్బంది పడకూడదని. సో వాటర్ నింపినప్పటికీ ఈ పెద్ద వార్షాల కారణంగా ఆ వాటర్ అయితే ఎక్కువైపోయి అన్ని చూడొచ్చు మనం, వాటర్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. అంత వాటర్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, అంత నిండిపోయేటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఈదురుగాలులతోటి వర్షం పడేలాగే ఉంది. ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పటికి కూడా. సో పెద్ద గాలులు రావడం తోటి వర్షం కూడా భారీగా పడే అవకాశం ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం లైవ్ లో వర్షం, ఈ వాతావరణం కూడా చూడొచ్చు అంతా ఎట్లా ఉంది, అంతా ఫుల్ వర్షం పడేటట్టే ఉంది. సో ఈ వర్షం తగ్గితే రైతులు ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు చేసుకున్నాక ఈ వర్షాలకి ఇలా మొత్తం మునిగిపోతే మాత్రం రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో మనం అందరం కూడా కోరుకుందాం వర్షం తగ్గి రైతులకు ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది. అలాగే డ్యామ్ నుంచి నీళ్లు వచ్చాయి, రైతులు మాకు ఇంకా వాటర్ కూడా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునే పరిస్థితి వచ్చేటప్పటికే ఈ వర్షాల కారణంగా అయితే ఈ వాటర్ ఆ వాటర్ ఎక్కువైపోయి ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి చెరువులలోంచి వాటర్ వస్తున్నాయి, చేపలు కూడా కొట్టుకొచ్చేసి మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, అక్కడంతా ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, అక్కడక్కడ చేపలన్నీ కూడా చనిపోయి ఉన్నాయి. అయితే పెద్ద గాలులతోటి పెద్ద వర్షం రావడం వల్ల చేపలకైతే అన్నిటికి కూడా ఒక రకంగా ఇబ్బందే. సో వర్షం కొంచెం తగ్గి రైతులకు అయితే మత్స్యకారులకు అయితే మొన్నటిదాకా తీవ్ర వర్షాలు పడటంతో అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు అయిపోయాయి అని అందరూ ఆనందం పడే లోపే మళ్ళీ ఈ పెద్ద వర్షాలు రావడం వల్ల అయితే రైతులు అయితే అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో వర్షం తగ్గి రైతులకి కూడా మంచి జరగాలని, రైతులకి ఉపయోగకరంగా ఉండాలని మనం అయితే కోరుకుందాం. కెమెరామెన్ హరీష్ తోటి దివ్య, సిఎండి న్యూస్, తుమ్మలపేంట నుంచి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.